హలో ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు భూమిపై నడుస్తాం, ఇల్లు కడతాం, పంటలు పండిస్తాం. కానీ మనం నిలబడి ఉన్న ఈ భూమి లోపల ఏముందో ఎప్పుడైనా ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక గుడ్డుని మీరు కన్సిడర్ చేస్తే దాన్ని పగలగొడితే దాని పెంకు లోపల తెల్ల సొన, పచ్చ సొన అది పసుపు రంగులో ఉంటుంది కదా! అదైతే మనకి కనిపిస్తుందనమాట. అదే విధంగా సేమ్ భూమి కూడా అనేక రకమైన పొరలతో నిర్మితమై ఉంది. భూమి ఉపరితలం కింద కొన్ని వేల కిలోమీటర్ల లోతులో అత్యంత వేడిగా ఉండేటువంటి పదార్థాలు కలిగిన శిలలు మరియు లోయలు కూడా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే భూమి యొక్క మధ్య పొర సూర్యుడి ఉపరితలంలో ఎంత వేడిగా ఉంటుందో భూమి మధ్య పొరలో కూడా అంత వేడిగా ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం పూర్తిగా భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు ఫ్రెండ్స్. సో, ఈ వీడియోలో మనం ఫస్ట్ ఎర్త్, సోలార్ ఫ్యామిలీ గురించి అయితే క్లియర్‌గా డిస్కస్ చేసాం. ఈ వీడియోలో భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని మీరు కన్సిడర్ చేస్తూ మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మొదటిసారి ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కోర్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, భూమి యొక్క అంతర్భాగం అంటే ఏంటి? సో, మనం భూమి మీద నార్మల్‌గా మట్టి, చెట్లు, గుట్టలు, కొండలు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా! సో, మనం భూమి యొక్క మొదటి లేయర్, మొట్టమొదటి పొర మీద అయితే నివసిస్తున్నాం. దాని లోపల కూడా కొన్ని రకాలైనటువంటి పొరలున్నాయన్నమాట. దాని మొత్తం భాగాన్ని భూమి యొక్క అంతర్భాగం అని అయితే పిలుస్తాం. భూమి లోపల భాగాన్ని అంతర్భాగం అని పిలుస్తామనమాట. ముఖ్యంగా వీటి యొక్క రసాయనిక చర్యల లక్షణాలు మరియు భౌతిక చలనాల లక్షణాల కారణంగా 3 రకాలుగా విభజించడం జరిగింది భూమి యొక్క పొరల్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉల్లిపాయను తీసుకొని మధ్యలోకి కట్ చేసామంటే అది మనకి పొరలు పొరలుగా కనిపిస్తుంది కదా! సో, అదే విధంగా ఉంటుందన్నమాట. అంటే భూమిని మనం నిజంగా కట్ చేసైతే చూడం. శాస్త్రవేత్తలు భూమి లోపలికి వెళ్ళి పరిశోధించకపోయినప్పటికీ భూతరంగాల అధ్యయనం ద్వారా భూమి యొక్క అంతర్భాగాన్నయితే లెక్కించడం, అధ్యయనం చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, ఎందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒక లేయర్‌లోకి వచ్చేసేపాటికి అక్కడ ఉండేటువంటి వేడి మనం ఎన్ని డ్రిల్లింగ్ మిషన్స్‌ని లోపలికి పంపించినా, అక్కడ ఆ మిషన్స్ కూడా పనిచేయవు. అంత వేడిగా ఉంటుంది లోపలైతే. సో, దాని కారణంగా ఎవరు వెళ్ళలేకపోయారు. ఎటువంటి మిషన్స్‌ని కూడా ఇప్పటికి పంపించలేకపోయాం. కానీ ఈ భూమి లోపల ఉన్నటువంటి కొన్ని రసాయనిక చర్యల వల్ల, కొన్ని కెమికల్స్ అనేవి ఈ భూమి లోపల ఉంటాయి. వాటి నుండి వచ్చే తరంగ దైర్ఘ్యాల వల్ల కొన్ని మిషన్స్ అనేవి ఏర్పాటు చేసి, వాటి యొక్క కంపనాల ఆధారంగా భూమి దాని యొక్క నిర్మాణం ఎంత లోతున వరకు ఉంది, ఎన్ని మీటర్ల మందం వరకు ఒక్కొక్క పొర విస్తరించి ఉందనేది మనకి చెప్పడం జరిగింది. సో, ప్రతి దాని గురించి క్లియర్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రస్ట్ అనమాట. ఈ పైన కనిపిస్తుందే, ఇక్కడ మనకి భూమి మరియు నీళ్లు, భూపటలం ఇయన్నీ కనిపిస్తుంది కదా! ఆ మొట్టమొదటి లేయర్‌ని మనం క్రస్ట్ అంటాం. ఇది భూమి యొక్క బయట పొర అనమాట. ఎంత పలచగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి మొత్తాన్ని మీరు ఒక యాపిల్ ఫ్రూట్ అనుకోండి, యాపిల్ కాయ అనుకుంటే, యాపిల్ కాయ యొక్క తొక్క ఎంత పలచగా ఉంటుంది? చాలా అంటే చాలా పలచగా ఉంటుంది కదా! అంత పలచగా ఈ క్రస్ట్ అనే లేయర్ అయితే ఉంటుందన్నమాట భూమి మీద. దీన్ని క్రస్ట్, భూపటలం అని కూడా అంటారు తెలుగులో. సో, ఇది బాహ్య పొర. అండ్ సెకండ్‌ది వచ్చేసి మ్యాంటిల్ అనమాట. ఈ రెడ్ కలర్‌లో ఇక్కడ నుండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ పొర ఏంటో మ్యాంటిల్ అనమాట. ఇది క్రస్ట్ మరియు కోర్. మూడో పొర వచ్చేసి ఇది. ఈ మూడో పొర వచ్చేసి ఇది. దీన్ని బాహ్య మరియు అంతర కోర్ అని విభజిస్తారు. ఈ రెండిట్ల మధ్య ఉండేదే మ్యాంటిల్ అనమాట. అండ్ లాస్ట్‌ది వచ్చేసి కోర్. ఈ కోర్‌ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఎందుకంటే వాటి యొక్క ఆ రసాయనిక ధర్మాలు అనేవి వేరువేరుగా ఉంటాయి కాబట్టి బాహ్య కోరు, అంతర్గత కోర్ అని 2 రకాలుగా విభజించారు. అండ్ నెక్స్ట్ మనం క్రస్ట్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, దీంట్లో ఏ రకమైన రసాయనాలు మనకు లభిస్తాయి, వాటికి లేయర్స్‌కి పేరేముంది కూడా మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఇక్కడ మనం భూమి యొక్క అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి గల మూలాలు ఎక్కడి నుండి మనం సేకరిస్తామంటే ముఖ్యంగా అంటే భూమి పర్టికులర్‌గా ఈ లేయర్ ఇంత లోతులోనే ఎలా ఉందని మనకు తెలుస్తుంది. పర్టికులర్‌గా సిలికాను, ఈ మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ మనకి పలానా పొరలోనే దొరుకుతున్నాయనే ఆధారాలు ఏంటి అని తెలుసుకోవడానికి మనకి 2 రకాల అయినటువంటి ఆధారాలనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్‌ది వచ్చేసి ప్రత్యక్ష మూలాలు, డైరెక్ట్ సోర్సెస్. అండ్ సెకండ్‌ది వచ్చేసి పరోక్ష మూలాలు, ఇండైరెక్ట్ సోర్సెస్. ఈ ప్రత్యక్షంగా చూస్తే గనుల తవ్వకం. గనులు తవ్వడం అంటే ఏంటి? భూమిని లోపలికి తవ్వడమే కదా! సో, ఖనిజాల కోసం ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం కావచ్చు, బొగ్గు కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు. ఇవన్నీ కూడా మనకి భూమి లోపలనే లభిస్తాయి కదా! సో, వాటిని వెలికి తీసే క్రమంలో భూమిని తవ్వాల్సొస్తుంది. పర్టిక్యులర్‌గా ఇంత లోతు వెళ్ళాక మనకి ఈ ఖనిజాలు లభిస్తాయని మనకి తెలుస్తది. వాటి యొక్క ఆధారంగానే ఓకే. భూమి ఈ లేయర్‌లో ఇన్ని కిలోమీటర్ల మందం వరకు ఈ లేయర్ అనేది ఉంది. ఇక్కడి వరకు ఈ రసాయన మూలాలు కలిగి ఉంది కాబట్టి దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది అన్న ఆధారాలను తీసుకోవడానికి సాధ్యపడినాయి అనమాట. సో, ఇక్కడ చూడండి, దక్షిణాఫ్రికా బంగారు గని అనేది 3-4 కిలోమీటర్ల లోతు వరకు అయితే ఉంటుంది. తర్వాత డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్.
డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ ఐడియా ఉంటుంది కదా మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నిపర్వత విస్ఫోటాలు. అగ్నిపర్వతాలు అనేవి భూమి లోపల నుండే కదా అగ్ని పర్వతం అనేది పేలి లావా అనేది మనకి బయటకొస్తుంది. అలా వచ్చినటువంటి మాగ్మా రాయిని పరిశోధిస్తాము. ఇది ఎంత లోతులో ఉంది, సో ఏ పొరలో నుండి బయటకు వచ్చిందని. ఇవి మనకి ఒక డైరెక్ట్ సోర్సెస్ నుండి అయితే మనం సేకరించి అధ్యయనం చేసేటువంటి మూలాలన్నమాట భూమి గురించి. సో ఇక్కడ కూడా మీరు ఇంకా క్లియర్‌గా చూడొచ్చు. గనుల తవ్వకం, డ్రిల్లింగ్ ప్రాజెక్ట్, అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల మనకి భూమి యొక్క ప్రత్యక్ష మూలాలు అనేవి అధ్యయనం చేయడానికి సహాయపడుతున్నాయి. అండ్ తర్వాత వచ్చేసి పరోక్ష మూలాలు, ఇండైరెక్ట్ సోర్సెస్ ఏంటి అంటే మనకి భూమిని అధ్యయనం చేయడానికి ఉష్ణోగ్రత. ఫస్ట్ వచ్చేసి ఉష్ణోగ్రత అంటే మనం భూమిని లోపలికి తవ్వే కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది. సర్ఫేస్ అంటే పైన ఉన్నటువంటి ఉపరితలంతో పోలిస్తే, భూ ఉపరితలంతో పోలిస్తే లోపలికి తవ్వే కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఎలాగో మనకి కోర్లో ఎక్కువ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. తర్వాత పీడనం కూడా సేమ్, పీడనం కూడా తవ్వే కొద్దీ పెరుగుతుంది. తర్వాత సాంద్రత, డెన్సిటీ అనేది కూడా సేమ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ కన్సిడర్ పాయింట్ ఏంటంటే భూకంప తరంగాలు. ఈ తరంగాలు అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంతర్గత భూమి యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికైతే. పీ తరంగాలు ఘన ద్రవ రెండింటిలోనూ ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు కేవలం ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. వీటి మీద మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. పీ తరంగాలు, ఎస్ తరంగాలు. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. పీ తరంగాలు వచ్చేసి ఘన మరియు ద్రవ రెండింటిలోనూ ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు కేవలం ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు బాహ్య కోరు వద్ద ఆగిపోవడం వల్ల బాహ్య కోరు ద్రవ రూపంలో ఉందని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గురుత్వాకర్షణ అధ్యయనం. భూమిపై అన్ని ప్లేసెస్లో, భూమి యొక్క అన్ని ప్లేసెస్లో కూడా ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకేలా ఉండదన్నమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అయితే మారుతూ ఉంటుంది. దాని యొక్క డిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ కలర్ ఫార్మేట్లో అబ్జర్వ్ అయితే చేయండి ఒకసారి. అండ్ అయస్కాంత సర్వేలు నెక్స్ట్ వచ్చేసి భూమిలోని అయస్కాంత పదార్థ పంపిణీ అనేది మనకి తెలియజేస్తుంది. మనకి ఎలాగో తెలుసు, భూమి యొక్క కోర్లో అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడి భూమి పైన ప్రతి వస్తువు నిలబడి ఉండేలాగా, చలించేలాగా. సో గురుత్వాకర్షణ ఉందని మనకు తెలుసు కదా, అలా పట్టి ఉంచేటువంటి ఒక రక్షణ వలయం అనేది ఏర్పరచుకుంటుంది భూమి అనేది. దాన్ని వాటి యొక్క అయస్కాంత సర్వే ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ లాస్ట్గా వచ్చేసి ఉల్కలాలు అనమాట. మనకి ఆకాశం నుండి, అంతరిక్షం నుండి ఈ ఉల్కలాలు అనేవి భూమి మీద పడినప్పుడు ఆ ఉల్కలాలని అధ్యయనం చేస్తారనమాట. ఎందుకంటే ఆ ఉల్కలాలు పడినటువంటి రాయిని మధ్యలోకి చెలిస్తే అది యాజ్ ఇట్ ఈస్ భూమి యొక్క నిర్మాణాన్ని సుమారు పోలి ఉంటుంది. సుమారు భూమి నిర్మాణాన్ని అయితే పోలి ఉంటుంది కాబట్టి దాంతో భూమిని కంపేర్ చేసి మనం ఇంకా బెటర్గా అధ్యయనం చేయడానికైతే ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు మనం ప్రతి పొర గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏంటి మనకి క్రస్ట్ అనమాట. ఈ క్రస్ట్ని తెలుగులో ఏమంటారు అంటే భూపటలం అని కూడా పిలుస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో భూమి యొక్క పై పొర, ఇది భూమి యొక్క ద్రవ్యరాశిలో కేవలం 1% ఉంటుంది. అంటే మనం ముందునే డిస్కస్ చేస్తాం కదా, యాపిల్ తోక అంత పలచగా ఉంటుందని. సో కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఈ పొరలోని జీవరాశులు అన్నీ, మనుషులు, జంతువులు, మొక్కలు, క్రిమి కీటకాలు అన్నీ కూడా ఈ పొరలోనే మనకి లభ్యమవుతాయి అన్నమాట. అంతేకాకుండా ఘనశిలలు మరియు ఖనిజాలతో కూడా నిర్మితమై ఉంటుంది. భూమి యొక్క పొరలోని మనకి కొన్ని రకాలైనటువంటి ఖనిజాలు, అంతేకాకుండా కొన్ని ఘనశిలలు కూడా లభిస్తాయి. ఇప్పుడు పర్టికులర్గా కొన్ని రకాలైన శిలలు చూడండి. అగ్నిశిలలు, రూపాంతర శిలలు, అవక్షేప శిలలు అని ప్రధానంగా మనకి కనిపించేటువంటి శిలలు అనమాట క్రస్ట్ భూపటలంలో. ప్రధానమైనటువంటి శిలలలో గ్రానైట్, బాస్టల్ అనేది మనకి బాగా లభ్యమవుతుంది. గ్రానైట్ మరియు బాస్టల్ అనేది దీని యొక్క డెన్సిటీ, ఈ పొర యొక్క డెన్సిటీ, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ పొర యొక్క డెన్సిటీ అనేది ఇక్కడ వాటర్ మరియు ల్యాండ్ ఉంది కదా, జస్ట్ నేను థిక్ చేస్తున్నాను స్కెచ్తో. సో దాన్ని మాత్రమే పై పొర అనమాట, క్రస్ట్ అనమాట. ఇది 2.7 గ్రూప్స్ కంటే తక్కువగా ఉంటుంది దీని యొక్క డెన్సిటీ అనేది, సాంద్రత అనేది. సో అంతేకాకుండా దీన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. వాటి గురించి కూడా చూద్దాం. సో మనకి క్రస్ట్లో రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి సముద్ర క్రస్ట్ అనమాట. రెండోది వచ్చేసి ఖండాంతర క్రస్ట్, ఓషియన్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఈ సముద్ర క్రస్ట్ అనేదాన్ని మనం ఒక కన్సిడర్ చేస్తే, ఈ సముద్ర క్రస్ట్లోనే మనకి బాస్టల్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇది సముద్ర అడుగునైతే ఉంటుందన్నమాట ఈ క్రస్ట్ అనేది. మనకి ఇక్కడ సిలికా మరియు మెగ్నీషియం అనేది బాగా లభిస్తుంది అనమాట. ఈ ఖనిజాలు మనకు లభిస్తాయి, అందుకే దీన్ని సైమా అని అయితే పిలుస్తారు. ఈ యొక్క క్రస్ట్ని, సముద్ర ఓషన్ క్రస్ట్ని సైమా అని కూడా పిలుస్తారనమాట. దీని మందం పర్టికులర్గా 5 నుండి 10 కిలోమీటర్ల వరకు అయితే వ్యాపించి ఉంటుంది. సాంద్రత వచ్చేసి 2.9 ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఖండాంతర క్రస్ట్ అనమాట. ఇదంటే సముద్ర క్రస్ట్ అంటే తెలుసు కదా, సముద్రం. మరి భూమి యొక్క ఉపరితలం మీదనే కదా మనకి సముద్రం ఉండేది, కొండలు,
నార్మల్ భూమి కూడా ఉండేది. దాన్ని 2 పార్ట్‌లుగా విభజించారు. మరి వాటరు ఉంది. అంతేకాకుండా నేల కూడా ఉంది కాబట్టి ఫస్ట్ పొరలోనే. రెండోదొచ్చేసి ఏంటి ఖండాంతర క్రస్ట్ అనమాట. ఇది నేల భాగం అనమాట. ఇక్కడ మనకి బాగా లభించేటువంటి ఖనిజం గ్రానైట్. దీంట్లో మనకి సిలికా మరియు అల్యూమినియం అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి దీన్ని సైల్ అని అయితే పిలుస్తారు. సో, దీన్ని సైల్ అంటారు. ఇది సైమ, ఇది సైలు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. జతపరచండి అన్నట్లో అయితే లాస్ట్ టైమ్ ఈ క్వెషన్ అడిగాడనమాట దీనికి సంబంధించి. సో, దీని మందం 40 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. భూమి లోపలికి మాట్లాడుతున్నాం. దీని సాంద్రత కూడా ఎంత ఉంటుంది? 2.7 అయితే ఉంటుందనమాట. అండ్ అంతే కాకుండా ఇక్కడ మనకి ఇదొచ్చేసి ఏంటో ఓషన్ క్రస్ట్ కదా! ఇదొచ్చేసి ఏంటి మనకి కాంటినెంటల్ క్రస్ట్. ఈ రెండిట్లకి మధ్య ఒక భాగం ఉంటుంది సరిహద్దుగా. ఆ భాగాన్ని క్రనాల్ అసమగ్రత అని అయితే పిలుస్తారు. ఇటు సముద్ర క్రస్ట్‌కి మరియు ఖండాంతర క్రస్ట్‌కి మధ్య సరిహద్దుని క్రనాల్ అసమగ్రత అని అయితే పిలుస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ క్రస్ట్‌కి. సో, మనకి రెండో పొర వచ్చేసి ఏంటి? మ్యాంటిల్ అనమాట. సో, ఇక్కడ మనం చూడండి. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఫస్ట్ పొర క్రస్ట్ గురించి చదివేసాం మనం. తర్వాత మనకి ఎక్కువ భాగం విస్తరించి ఉంది ఏ పొర? మనకిక్కడ ఎక్కువ భాగం ఏ పొర విస్తరించి ఉంది? మ్యాంటిల్ కదా! సో, రెండవ భాగం అనమాట. దీన్ని మనం తెలుగులో భూమండలం అని కూడా పిలవడం అయితే జరుగుతుందనమాట. ఈ మ్యాంటిల్ అనేది క్రస్ట్ కిందైతే ఉంటుంది. ఫస్ట్ పొర గురించి మనం డిస్కస్ చేసాం. క్రస్ట్ దాంట్లో ఉన్న టైప్స్, దాంట్లో ఎటువంటి ఖనిజాలు అనేవి లభిస్తాయి అన్నది కూడా. రెండోది వచ్చేసి మ్యాంటిల్ అనమాట. దీని యొక్క మందం వచ్చేసి సుమారు 2900 కిలోమీటర్ల వరకు అయితే విస్తరించి ఉంటుంది దీని మందం. ఈ యెల్లో కలర్ ఉన్నదాన్ని పక్కన పెట్టండి. ఇది కోరు, తర్వాత డిస్కస్ చేద్దాం. భూమి పరిమాణంలో 84% అనేది ఇదే ఉంటుంది. క్రస్ట్ అనేది కేవలం 1% ఉంటుంది. బట్ ఈ మ్యాంటిల్ అనేది 84% వరకు కూడా ఇదే విస్తరించి ఉంది భూమి యొక్క లోపల అనేది. భూమి యొక్క ద్రవ్యరాశిలో పోల్చుకుంటే 67% కూడా ఈ మ్యాంటిల్ అనేది ఉంటుందన్నమాట. దీని సాంద్రత 3.9 అయితే ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనకి ఏమి లభిస్తాయి అని మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, సిలికేట్స్ అనేవి బాగా లభ్యమవుతాయి అన్నమాట. ఒలివిన్, గ్రానైట్స్, పెరాక్సిన్స్, మెగ్నీషియం ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఖనిజాలు అనేవి మనకి ఈ పొరలో అయితే లభించడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మరి మన క్రస్ట్, ఇక్కడ మనకు పై పొర క్రస్ట్ కనిపిస్తుంది కదా! క్రస్ట్‌కి మ్యాంటిల్‌కి మధ్య ఒక సరిహద్దు అనేది అయితే ఉంటుందన్నమాట. దాన్నే మెహో అంటారు. మెహో అని పిలుస్తారు. క్రస్ట్‌కి మరియు మ్యాంటిల్‌కి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని ఏమని పిలుస్తారు? మెహో అని అయితే పిలుస్తారనమాట. సో, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఉన్నది క్రస్ట్, తర్వాత మ్యాంటిల్ ఉంది. ఒక తెల్లగా ఇక్కడ మీకు గీతల్లో కనిపిస్తుంది కదా! ఈ లైను, దాన్ని మెహో అంటారు. ఇది దీని యొక్క సరిహద్దు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంటిల్ని కొన్ని పొరలుగా అయితే విభజించడం జరిగింది. ఫస్ట్‌ది వచ్చేసి ఎగువ మ్యాంటిల్ అనమాట. దీని మందం వచ్చేసి సుమారు 410 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎక్కువగా ఘన స్థితిలో అంటే రాకీ సర్ఫేస్ అయితే కలిగి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి పరవర్తన మండలం. సో, ఇదొచ్చేసి 660 వరకు మీటర్లు, అంటే 410 నుండి 600 కిలోమీటర్ల లోతు వరకు అయితే ఉంటుంది. మధ్యలో ఉంటుందన్నమాట. అంటే ఇది మొత్తాన్ని మనం కోర్‌గా అయితే మ్యాంటిల్‌గా అయితే తీసుకోండి. ఈ మ్యాంటిల్‌ని, ఈ ఎక్కువ భాగంలో ఉన్న ఈ మ్యాంటిల్‌ని 3 పొరలుగా అండ్ మళ్ళీ ఇంకా 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. సో, ఫస్ట్ దాన్నొచ్చేసి అంటే ఎగువ మ్యాంటిల్. ఈ సెకండ్‌ది ఉంది కదా! దీన్నొచ్చేసి పరివర్తన మండలం అని. మూడోది ఉంది కదా లాస్ట్‌లో, దీన్నొచ్చేసి దిగువ మ్యాంటిల్ అని 3 భాగాలుగా విభజించడం జరిగింది. సో, ఎక్కువ మందంలో ఉంటది. లోతుకెళ్ళే కొద్దీ దాని యొక్క భౌతిక మరియు రసాయనిక లక్షణాలనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఆ విధంగా అయితే మార్చారు. అండ్ దిగువ మ్యాంటిల్‌లో సుమారు 2700 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుందనమాట. అధిక వేడి కలిగినటువంటి ప్రాంతం అనమాట ఇది. ఇక్కడ మళ్ళీ మ్యాంటిల్‌లోనే మనం లిథియోస్ఫియర్ అనే దాన్ని ఒకటి చూస్తాం. ఇది ముఖ్యంగా ఫస్ట్ మనకేంటిది క్రస్ట్ కదా ఉన్నది. తర్వాత వచ్చేసేసి మ్యాంటిల్ ఉంది. ఈ క్రస్ట్‌ని, మ్యాంటిల్‌ని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయండి. కోర్ భాగానికైతే వద్దు. సో, ఇక్కడ ఈ క్రస్ట్‌కి మరియు ఎగువ మ్యాంటిల్ మళ్ళీ 3 పొరలుగా విభజించారని మాట్లాడుకున్నాం కదా! ఈ సెకండ్ టేబుల్ మొత్తం మ్యాంటిల్. ఇది ఫస్ట్‌ది క్రస్ట్ అని మాట్లాడుకోండి. ఈ క్రస్ట్‌కి అంటే దీని సర్ఫేస్ ఇది కదా! సో, ఇప్పుడు దీని సర్ఫేస్‌కి, దీనికి మధ్య సరిహద్దుగా ఉంటుందన్నమాట ఈ లిథియోస్ఫియర్ అనేది. క్రస్ట్ ప్లస్ ఎగువ మ్యాంటిల్‌ని మొత్తాన్ని కలిపి ఏమంటారు? లిథియోస్ఫియర్ అని అయితే అంటారు. ఇది భూమి యొక్క ఘన బయట భాగం. అత్యంత చల్లగా అయితే ఉంటుంది. దృఢమైనటువంటి పొర సగటు 100 కిలోమీటర్ల లోతు వరకు అయితే విస్తరించి ఉంటుందన్నమాట. ఒకవేళ పర్వతాల కింద అయితే 300 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉంటుంది. కిందకే వెళ్తుందన్నమాట. మనం మాట్లాడే కిలోమీటర్స్ అన్న, సాంద్రత అన్న గాని మనం భూమి లోపల నుండి కిందకి తవ్వే కొద్దీ మాత్రమే కన్సిడర్ చేయాలి. టెక్టానిక్ పలకలతో నిర్మితమైంది. టెక్టానిక్ ప్లేట్స్. సో, అసలు ఈ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్లనే కదా మనకి ఖండాలు మనకి ఏర్పడినాయి. అంతేకాకుండా మనకి
టెక్టానిక్ ప్లేట్లు ఈ గోండాన భూమి టెక్టానిక్ ప్లేట్లు కదలడం వల్ల మనకి హిమాలయ మృత పర్వతాలు కూడా ఏర్పడినాయి అని మీకు ఇంతకుముందు ఒక జియోగ్రఫీ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అయితే జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఏముంటుందని అంటే సమ్ ఇంపార్టెంట్ మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ దేని ఫీచర్స్ కూడా ఉంటాయి. దాంట్లో మనము ఈ భూమి మీద ఉన్నటువంటి ఖండాలు ఎలా ఏర్పడినాయి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, అడవి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, నదుల ప్రాంతాలు, హిమాలయాలు, ఇలా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఈ విషయాల గురించి నెక్స్ట్ చదువుతాం. ఆ టాపిక్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఇంకోటి వచ్చేసి ఆస్ట్రోనోస్పియర్. ఇది ఎగువ మ్యాంటిల్లో. సో మ్యాంటిల్లో 3 భాగాలు ఉన్నాయి కదా మనకి. ఈ ఎగువ మ్యాంటిల్లో అయితే భాగం అనమాట ఈ ఆస్ట్రోనోస్పియర్ అనేది. వేడిగా మృదువైన పాక్షికంగా కరిగినటువంటి అంటే ఒక జెల్లీ ఎలా మనకి నీరులాగా కిందకి ప్రవహించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తేనె ఉంటే అది వాటర్ లాగా ఒక్కసారి కిందకి అనేది అయితే కిందకి పోస్తే పడదు కదా, కొంచెం ఎక్కువ టైం అనేది అయితే తీసుకుంటుంది జెల్లీ లాగా. సో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. లో వెలాసిటీ జోన్ అని కూడా దీన్నే పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, లో వెలాసిటీ జోన్ అని పిలుస్తారు. భూకంప తరంగాల వేగం అనేది తగ్గుతుంది. తరంగాలు మనం ఇందడ మాట్లాడడం కదా, పి తరంగాలు అండ్ ఎస్ తరంగాలు అనేవి, వాటి యొక్క వేగం అనేది ఇక్కడ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్ అనమాట. ఈ కోర్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో మీరు ఓన్లీ ఆ ఎల్లో అండ్ మరియు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని మాత్రమే మనం చూద్దాం. దీన్ని 2 భాగాలుగా విభజించారు. ఈ తెల్లగా ఉన్న దాన్ని ఏంటో అంతర కోర్ అని, ఈ పసుపు కలర్లో ఉన్నదాన్ని బాహ్య కోర్ అని. అయితే బాహ్య కోర్ అంటే అవుటర్ కోరు, అండ్ అంతేకాకుండా ఇన్నర్ కోర్ అంటే అంతర్ కోర్ అనమాట. ఈ 2 రకాలుగా విభజించడం అనేది అయితే జరిగింది. అత్యంత వేడిగా ఉండేటువంటి ప్రదేశం అనమాట ఇది. ఇది చివరి భాగం, భూమిలో ఉన్నటువంటి చివరి భాగం అనమాట. ఇక్కడ ఫస్ట్ ముఖ్యంగా మనం ఈ బాహ్య కోర్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి ఈ బాహ్య కోర్కి మరియు మ్యాంటిల్కి మధ్య ఒక సరిహద్దుగా ఒక రేఖ కనిపిస్తుంది కదా, దాన్ని గూటెన్బర్గ్ అని అయితే పిలుస్తారనమాట. అండ్ ఈ బాహ్య కోర్లోని మనకి అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. నికెల్ మరియు ఫెర్రం కూడా మనకి ఇక్కడ, నికెల్ మరియు ఇనుము కూడా 2 మనకి ఇక్కడనే లభిస్తాయి. అయస్కాంత క్షేత్రం కూడా ఇక్కడే ఏర్పడుతుంది. అండ్ ఎస్ తరంగాలు వచ్చేసి మనకి ఈ బాహ్య కోరులో ప్రయాణించవు. అండ్ అంతర్గత కోర్ వచ్చేసేపాటికి చూసుకుంటే ఇది కూడా అధిక మొత్తంలో ఇనుము అయితే కలిగి ఉంటుందంటే ఇనుమునైతే కలిగి ఉంటుందన్నమాట. ఇది చాలా వేడిగా అయితే ఉంటుంది ప్రదేశం అనేది. సో ఈ బాహ్య కోరికి మరియు అంతర్కోరికి మధ్య మనకు ఒక లైన్ సరిహద్దు అనేది అయితే మనకి కనిపిస్తుంది కదా, దానికి కూడా ఒక పేరు అనేది అయితే ఉందన్నమాట. ఈ యొక్క సరిహద్దుని ఏమని పిలుస్తారంటే లెహ్మాన్ అనేది పిలుస్తూ ఉంటారు. సో ఇవి టోటల్గా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ అనమాట. ముఖ్యంగా భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి మాట్లాడుకోవాలనుకుంటే. సో ఎగ్జామ్లో కూడా ఇది బేసిక్ స్టాండర్డ్తో పాటు మీరు ఇంకా దీనికి సంబంధించి ఎంసీక్యూఎస్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా పర్టికులర్గా ఈ టాపిక్ మీద మీరు ఒక్కసారి సాల్వ్ చేస్తే ఈ టాపిక్ మీద మీకు మంచి పట్టు అనేది అయితే కలుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం నెక్స్ట్ టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ సపోర్ట్ అయితే అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.